చికెన్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: ఒక ప్రెషర్ కుక్కర్లో సరిపడా ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి. అది వేడైన తర్వాత అందులో హోల్ గరం మసాలా దినుసులు అవి కాస్త వేగిన తర్వాత అవి కలుపుతూ ఉండాలి. అందులో 3 చిల్లీ వేయించాలి. తర్వాత 2 ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ వేయాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిస్తూ ఉండాలి. అందులో 1 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు. అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్. అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు. అందులో చికెన్ ముక్కలు వేసి బాగా వేగించాలి. పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ ఉండాలి. అవి మంచిగా వేగిన తర్వాత అందులో ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి బాగా కలుపుతూ ఉండాలి. అవి మంచిగా వేగే వరకు కలుపుతూ ఉండాలి. హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్ అది వేసి బాగా మిక్స్ అయిన తర్వాత ఒక పెద్ద టమాటో, ఒక కప్పు పెరుగు వేసి బాగా కలపాలి. అది గ్రేవీ లాగా అయిన తర్వాత అందులో బాస్మతి రైస్ వేసి బాగా కలపాలి. అది మంచిగా మిక్స్ అయిన తర్వాత అదే బౌల్తో వాటర్ తీసుకొని అందులో యాడ్ చేయాలి. చివరగా కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి బాగా కలపాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత రెడీ అవుతుంది. చికెన్ పులావ్ రెడీ. ఎంతో రుచికరమైన చికెన్ పులావ్ రెడీ. చివరగా ఒక టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఎంతో కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. నోరూరించి చికెన్ పులావ్ రెడీ.